సాగరంలో సంసారనావ పార్ట్ 31 రచన మీనాకుమారి గారు. సుకన్య, కళ్యాణి, లలిత వాళ్ళ పెద్దవాళ్ళతో కలిసి వచ్చారు. భూషణం గారి కోటకు కళ్యాణి వాళ్ళ అన్నయ్య తోడు తీసుకొని వచ్చారు. అందరూ శ్రీరాములు, శ్రీనివాస్ ఇద్దరు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి ఏం జరిగిందమ్మా చెప్పండి అన్నారు బాధగా. జరిగిన విషయం చెప్పారు. అసలు ఎవరూ కనిపించలేదన్నా, అక్కడ మాకు తెలియడానికి అనుమానంగా ఎవరూ లేరు అన్నది కళ్యాణి కళ్ళు తుడుచుకుంటూ. ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది బాబు. ఆడపిల్లల్ని బయటకు పంపించాలంటే భయం వేస్తుంది. ఇంతవరకు మన ప్రాంతాల్లో ఇటువంటివి జరగలేదు. మొన్న ఆ మధ్యన మీ చెల్లెలు గారి విషయంలోనే బల్లకట్టు దగ్గర చిన్న గొడవ జరగడం, అప్పటి నుండి మేమంతా జాగ్రత్తగానే ఉంటున్నామన్నాడు కళ్యాణి వాళ్ళన్న. ఆ మాటలు విన్న శ్రీనివాస్కి ఆలోచన వచ్చింది. అన్నయ్య, ఇందులో త్రిపుర కుట్ర ఉన్నట్లు అనిపిస్తుంది అన్నాడు శ్రీనివాస్. అయి ఉండవచ్చు. అసలు మనం ఏం చేశాము? ఆ అమ్మాయికి ఇలా వెంటాడుతూ ఉంది. అటు చూస్తే ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా విషయం పెట్టినట్లు తెలుస్తుంది. ఆ సంగతి గట్టిగా తెలుసుకొని సరైన గుణపాఠం చెప్పాలి అనుకున్నాను. ఇంతలో ఇలా జరిగింది అన్నాడు శ్రీరాములు బాధపడుతూ. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఏమీ అనుకోకండమ్మా, విషయం ఏమైనా తెలుస్తుంది అని అందరినీ ఇళ్ళకి మేము రాలేక దగ్గరే కదా అని రమ్మని చెప్పాము అంటున్న శ్రీరాముల మాటకి భలేవారన్నయ్య, చెల్లెలు కనబడకపోతే ఎవరికైనా బాధ కదా అన్నయ్య. శ్రీవాణి అసలే మెతక అమ్మాయి, చిన్న విషయానికి కూడా భయపడిపోతుంది, మంచి అమ్మాయి అంటూ ఒక్కసారిగా కళ్ళనీళ్లు పెట్టుకుంది కళ్యాణి. సుకన్య, లలిత కూడా కళ్ళు తుడుచుకున్నారు. శ్రీనివాసు, శ్రీరాములు ఇద్దరికీ దుఃఖం ఆగలేదు. అక్కడ ఉన్న అచ్చమ్మ జ్యోతికి కూడా దుఃఖం ముంచుకొచ్చింది. లోపల అలివేలు అత్తగారికి, మామగారికి ఏదో చేసి బతిమాలి తినిపిస్తుంది. శ్రీరాములు, శ్రీనివాస్ ఇద్దరు కూడా నాగరాజు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ జరిగిన విషయం తెలుసుకున్నారు. త్రిపుర ఏది అని అడిగితే, ఏమో బాబు, కన్న తల్లి విషయంలో తలకరువి పెడతానికి కూడా పనికిరాని వాడు అయ్యాడు ఆ ఎదవ నాగరాజు. వాడు కొడుకు అన్నవాడు ఆ విధంగా చేశాడు. కోడలైనా కూడా త్రిపుర వాళ్ళ అత్తగారి శవయాత్ర జరిగే వరకు ఉంది. పాపం వాళ్ళ అమ్మ నాన్నలకు విషం పెట్టాడట వెధవ. పైగా వాళ్ళ ఇంట్లో డబ్బు, నగలు కూడా కాజేసి ఎవరికి అనుమానం రాకుండా త్రిపుర పేరు మీద పెట్టాడట బ్యాంకులో. అవన్నీ పోలీసులను పిలిచి అప్పగించేసింది పాపం ఆ అమ్మాయి. అవన్నీ పట్టించుకోకుండా మంచి మనసుతో వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని నిలబడి చేయించింది అని చెబుతున్న ఆ చుట్టుపక్కల వాళ్ళ మాటలకు ఆశ్చర్యంగా చూశారు శ్రీరాములు, శ్రీనివాస్. ఇప్పుడు త్రిపుర ఎక్కడికి వెళ్ళింది అన్నాడు శ్రీనివాస్. తెలియదు బాబు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందో లేక వాళ్ళు ఉన్న ఆసుపత్రికి వెళ్ళిందో అన్నారు. అక్కడి వాళ్ళు వెళ్ళే ముందు కూడా ఏడుస్తూ వెళ్ళింది బాబు. తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో అని మాకు తెలిసి హాస్పిటల్కే వెళ్ళి ఉంటుంది అన్నారు అక్కడ ఉన్న కొందరు ఆడవాళ్ళు. శ్రీరాములు, శ్రీనివాస్ ఇద్దరు కూడా పోలీసులకు ఫోన్ చేసి విషయం అడిగితే ఇంకా సమాచారం ఏమీ తెలియలేదు అన్నారు. ఫ్రెండ్స్ను పంపించిన వాళ్లకు ఫోన్ చేసి తెలుసుకుంటే వారికి ఏ సమాచారం అందలేదు అన్నారు కంగారుగా. వసుధమ్మ గారి ఇంటికి వెళ్ళారు. అక్కడ ఎవరూ లేరు. బయట ఒక అమ్మాయి ఉంది. వసుధమ్మ గారి ఇంట్లో ఎవరూ లేరా, త్రిపుర ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతున్న శ్రీరాముల వైపు చూసి సిగ్గుతో తల ఉంచుకుంది ఆ అమ్మాయి. కొందరు ఆడవాళ్లకు ఎప్పుడు ఏం చేయాలో తెలియదు అనుకున్న శ్రీనివాస్, త్రిపుర గారు ఎక్కడ ఉన్నారు తెలుసా అని అడిగాడు కాస్త గట్టిగా. ఆ అమ్మాయి సైగ చేసి ఏదేదో చెబుతుంది. పాపం మాట రాదు అనుకుంటా అన్నయ్య అన్నాడు శ్రీనివాస్. మేమెవరో మీకు తెలుసా అన్నాడు శ్రీనివాస్. తెలుసు అంటూ శ్రీరాములు వైపు చూసి తలదించుకుంది జానకి. అక్కడ ఉన్న వేరే ఒక ఆమెను పిలిచారు. ఇక్కడ ఏం జరిగిందో తను చెప్పేది మాకు అర్థం కావడం లేదు, ఏదో చెబుతున్నారండి అన్నాడు శ్రీనివాస్. ఏమిటే జానకి అన్నది కాంతమ్మ. జానకి కళ్ళు పెద్దవి చేసి సైగ చేస్తూ చెబుతూ ఉంది. ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారు బాబు, మీ అన్నయ్యకు చేసుకుందాము అని కుదుర్చుకొని మళ్ళీ కాదనుకున్నారు. ఆ త్రిపురను చేసుకున్నారు. చూడండి ఆ అమ్మాయిని, జానకి నేను, మీరు తనకు తెలుసు అని చెబుతుంది మీకు అన్నది కాంతమ్మ. కోపం వచ్చింది శ్రీనివాస్కి. మళ్ళీ అంతలోనే మన మనసులో బాధ ఆ అమ్మాయికి ఎలా తెలుస్తుంది అనుకుని, అది కాదండి, ఈ ఇంట్లో వసుధమ్మ గారి వాళ్ళ అమ్మాయి త్రిపుర గాని వచ్చిందా అని అడిగాడు శ్రీరాములు. ఏమో బాబు, నేను చూడలేదు అంటుంటే జానకి ఏదో సైగ చేసి చెప్పింది. వచ్చిందంట బాబు అని చెబుతుంటే మీరుండి కాస్త ఆ అమ్మాయి ఏం చెప్పిందో మాకు తెలియజేయండి అన్నాడు శ్రీనివాస్ బతిమాలినట్లుగా. భలేవారే, కోటభూషణం గారి అబ్బాయిలు మీరు, మమ్మల్ని అలా అడగాల్సిన పని లేదు బాబు అంటూ అసలు ఏం జరిగిందమ్మా జానకి అన్నారు కాంతమ్మ గారు. జానకి చెబుతున్న విషయాలన్నీ తెలుసుకొని, బాబు త్రిపుర వచ్చిందంట, ఏదో పెట్టే అవన్నీ తీసుకొని వెళ్ళిందంట. మళ్ళీ జానకి సైగ చేసి చూపించింది. హడావిడిగా వెళ్ళిందంట బాబు. తల మీద ముసుగు వేసుకుందంట. ఏదో కారు
కారులో వెళ్ళింది అని చెబుతుంది. ఎటువైపు వెళ్ళిందో కనుక్కోండమ్మా అన్నారు శ్రీరాములు. చూపించింది జానకి. ఆ అమ్మాయి చెప్పిన విధానం చూస్తుంటే ఏదో కంగారుగా తల మీద ముసుగు వేసుకొని పెట్టె తీసుకొని కారులో వెళ్ళిందంట బాబు. గుడి నుండి వెళుతూ అనుమానం అనిపించి నిలబడి చూసిందంట. ఈ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా బాగోలేదు కదా బాబు. ఏదో జరిగిందని అందరూ అనుకుంటున్నారు కదా, అందుకే దానికి అనుమానం వచ్చి నెంబర్ కూడా వేసిందంట. అదే చెబుతుంది అన్నది కాంతమ్మ. నెంబర్ వేశారా చెప్పండి అంటూ శ్రీనివాస్ అడగడమే తన చేతి మీద వేసుకున్న నెంబర్ చూపించింది జానకి. ఇదేమిటి ఇలా ఉంది, చెయ్యంతా పసుపు కుంకాలతో ఉంది అనుకుంటూ చూస్తుంటే సమయానికి ఏదీ లేకపోతే తన బొట్టు తీసి గుర్తుకి అలా రాసుకుందంట బాబు. గుడికి కూడా వెళ్ళి వస్తుంది కదా, అందుకే చెయ్యి ఎలా ఉంది అని చెప్పింది కాంతమ్మ. ఒక అక్షరం 7 9 తెలియడం లేదు అన్నాడు శ్రీనివాస్. వెంటనే జానకి కింద ఒక కర్రపుల్ల తీసుకొని మట్టిలో గీసి చూపించింది. త్రిపుర ముఖం చూస్తే భయం వేసిందంట బాబు. స్నేహంగా ఉండేదట, ఉన్నట్టుండి తనంటే చాలా కోపంగా ఉంటుంది అని ఎప్పుడో చెబుతోంది. బంగారు బొమ్మ లాంటి పిల్ల మూగపిల్ల అయ్యేసరికి దీని భవిష్యత్తు ఇలా అయిపోయింది. అందుకే ఒక్కటే పూజలు చేస్తుంది పిచ్చిది అన్నారు కాంతమ్మ గారు. కిందకి వంగి నెంబర్ రాసి పైకి లేవబోతే అలాగే శ్రీరాములు కాళ్ళ మీద పడిపోయింది జానకి. ఇదేమిటి అంటూ ఆశ్చర్యంగా భయంగా చూస్తున్న శ్రీనివాస్ వైపు చూసి కాంతమ్మ గారు కంగారుగా వచ్చి జానకి ముఖం మీద నీళ్లు కొట్టి పైకి లేపింది. పెళ్ళి అనేది జరగడం లేదు బాబు. ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మా నాన్నలు దిగులు పెట్టుకున్నారని, దీనికి చాలా మనోవేదన నాతో ఎప్పుడూ చెప్పుకుంటుంది. పాపం మీతో పెళ్ళి అనుకున్న తర్వాత ఎంతో సంతోషపడింది. వసుంధరకు జానకి అంటే చాలా ఇష్టం. అన్నీ కూడా వివరంగా మాటలు తెలిసేలాగా చెప్పుకునే వాళ్ళు ఇద్దరు. త్రిపురకు అంత స్నేహం లేదు, కానీ వసుంధర జానకి స్నేహితులుగా ఉండేవాళ్ళు. ఇద్దరు గుడులకు కలిసి వెళ్ళేవారు. జానకి చిన్నదైనా కూడా మూగపిల్లని చాలా జాగ్రత్తగా చూసేది వసుంధర. ఈ మధ్య ఇక్కడ ఉన్న కోవెల్లోని రామచంద్రమూర్తికి మొక్కుకుంటూ ప్రతిరోజు ఉదయం అంతా మేము ఏమీ తినకుండా రాత్రిళ్ళు తింటుంది. ఈ పిల్లకు భక్తి పిచ్చి. ఆ శ్రీరామచంద్రుడు కరుణించేవాడైనా నీరసం కమ్మి పడిపోయినట్లుంది. పిచ్చి పిల్ల అని జానకిని పైకి లేపి కాంతమ్మ గారు జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్తుంటే అవన్నీ వినే మూడ్లో శ్రీనివాస్ ఇద్దరూ లేరు. శ్రీనివాస్ ట్యాక్సీ నెంబర్కి ఫోన్ చేయడంతో అందుకోసం వెయిట్ చేస్తున్నారు. సరే అమ్మా, మరొకసారి వస్తాం, మీరు చేసిన మేలుకి కృతజ్ఞతలు అంటూ శ్రీనివాస్ దండం పెట్టాడు. జానకి వైపు కాంతమ్మ గారి వైపు చూసి జానకి వద్దు అంటూ శ్రీరాములు పాదాల వైపు చూసి నమస్కరించింది జానకి. అక్కడ ఉన్న విషయం మొత్తం అర్థమైనా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితి బట్టి అన్నదమ్ములకు చెల్లెళ్ళు కళ్ళల్లో మెదులుతూ దుఃఖం పొంగిపోతూ ఉంది. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. అంతే, ట్యాక్సీ రావడమే ఇద్దరు బయలుదేరారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి భయపడొద్దని చెప్పారు. అలివేలుకు ఫోన్ చేసి అమ్మా నాన్నలు జాగ్రత్త, పాపాయి జాగ్రత్త, ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి శ్రీనివాస్ ఫోన్ పెట్టేశాడు. హడావిడిగా బయలుదేరారు శ్రీరాములు తన ఫ్రెండ్కి ఫోన్ చేసి వేరే దిక్కుకు వెళ్ళమని పురాయించారు. అనుమానం ఉన్న ప్రతి కారుని ఆపమన్నాడు. అలాగే కాదు, కొందరు రైల్వే స్టేషన్కి, కొందరు బస్ స్టాండ్కి వెళ్ళండి, పక్క ఊళ్ళలో తెలిసిన వాళ్ళకి చెప్పండి, ఆరా తీయమని చెప్పండి అంటూ చెప్పాడు శ్రీరాములు. వేరే తెలిసిన వారికి కూడా శ్రీరాములు ఫోన్ చేసి చెబుతూనే ఉన్నాడు. ఆయనకు దుఃఖం ఆగడం లేదు. శ్రీరాములు చెయ్యి పట్టుకుంటున్నాం శ్రీనివాస్కి అప్పటికే కళ్ళు ఎర్రగా అయిపోయాయి. బంగారు లాంటి చెల్లెలు ఉన్నది, ఒక్కటి గారాభంగా పెంచుకుంటుంటే భగవంతుడా ఏమిటి పరీక్ష. అసలు త్రిపురతో తనకు పెళ్లి జరగడమే పాపమైపోయింది. నా బంగారు చెల్లికి, నా కుటుంబానికి అన్ని బాధలు వచ్చాయి. నా చెల్లి ఏం చేసింది అసలు? ఆడవాళ్ళ మాటలకు కూడా భయపడిపోతుంది. ఒక్క మాట ఎవరిని అని ఎరగదు కదా. త్రిపుర ఎందుకంత కక్ష కట్టింది? ఊళ్ళో అందరికీ ఉపకారం చేసే నాకు నా చెల్లెలకి ఇలా జరగడమని బాధపడుతూ ఉన్నాడు శ్రీరాములు మనసులో. ఆయన కళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు. కారులో ఉన్నాము అన్నయ్య అన్నట్లు సైగ చేశాడు శ్రీనివాస్. ఒక పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుంటూ ఇంటి దగ్గర అలివేలు తన దగ్గర ఉన్న అమ్మవారి ఫోటో తీసి పూజ చేసుకుని మందిరంలో పెట్టింది. దీపారాధన అన్నీ చేసింది. అమ్మ నేరేళ్ళమ్మ తల్లి, మా శ్రీవానికి ఏ ఆపద రానివ్వద్దు. అమ్మ, నీకు గుడి దగ్గరికి వచ్చి ప్రస్తుతానికి నేను పూజ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నీకు తెలియందేమీ లేదు. ప్రస్తుతానికి ఈ ఇంటిని నువ్వే కాపాడాలి. మా ఆనందం అంతా కూడా ఈ ఇంటి ఆడపడుచు సంతోషంలోనే ఉంది. కాపాడు
కాపాడమ్మా, నేనేలమ్మా కాపాడు అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది అలివేలు. బయట గుడిలో ఆ అమ్మవారికి రక్త తర్పణం కూడా ఇస్తూ ఉంటారు. భరించలేని బాధలు వచ్చినప్పుడు అలా ఇప్పుడు అలివేలు సూదితో తన వేలుని గుచ్చుకొని రక్తం చుక్కలు ఆ ఫోటో మీద అలా అంటించింది. బాధతో కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటే నమస్కరించుకుంటూ ఉంది. జ్యోతి బాధపడుతూ వచ్చి అలివేలు భుజం తట్టి అలివేలు చేతిని తీసుకొని తన చెంగుతో చుట్టి, ఏమిటి పని అలివేలు అంటూ దగ్గరకు తీసుకుంది. నవ్వుతూ ఆడుకుంటున్న పావనిని ఎత్తుకొని చూస్తూ ఉంది అచ్చమ్మ. సోములు తను వెళ్ళిన చోట ఒక గ్యాంగ్ ఉండడంతో వాళ్ళందరినీ కూడా గట్టిగా పిలిచి, చెప్పండిరా, మీకు తెలిసిన ఎవరైనా ఒక అమ్మాయిని తీసుకెళ్లడం జరిగిందా అంటూ విషయం చెప్పి అడిగాడు. మాకైతే ఎవరూ తెలియదు అని వాళ్ళంతా చెప్పారు. అలా కాస్త మాస్ ఏరియాలో తిరుగుతూ అన్ని చోట్ల కనుక్కుంటూ ఉన్న సోములు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు. శ్రీనివాస్ పంపించిన మనిషితో బైక్ మీద వెళుతూ అన్నీ గమనిస్తూ ఉన్నాడు సోములు. బిడ్డ చిన్నపిల్ల, ఎవరికి వచ్చింది పోయే కాలం, ఆ ఇంటి తల్లిని ఎవరు తీసుకెళ్లారు? గుడిలో దేవతలా ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుంది బంగారు తల్లి అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు సోములు. ఇంతలో సముద్రం దగ్గర ఏదో శవం వచ్చిందంట కొట్టుకొని అని చెప్పుకుంటుంటే జనం పరిగెత్తుకుంటూ వెళ్ళారు. సోములు, భగవంతుడా, అటువంటి పని జరగకూడదు, ఆ ఇంటికి ఏ ఆపద రాకూడదు అని మనసులో అనుకుంటూ బైక్ దిగి పరుగులాంటి నడకతో వెళుతున్నాడు. ఇంతలో ఒకరు, ఎవరో చిన్న వయసు అమ్మాయట చనిపోయిందంట అని చెప్పుకుంటూ పరిగెడుతున్నారు. అంతే, సోములకి ఎటువంటి దృశ్యం చూడాలి వస్తుందో అని బాధగా వెళ్తున్నాడు. సోములు పరుగున వెళ్ళినా కూడా చూడలేక, ఎవరమ్మా అక్కడ చనిపోయింది అని అడిగారు అక్కడ ఉన్నవారిని. ఇక్కడ మన ఏరియా అమ్మాయి లాగా లేదు, ఎవరో ఈ అమ్మాయి వేరుగా ఉందని చెప్పుకుంటున్నారు సోములు. ఇక తప్పక వెళ్ళి ఆ శవం వైపు చూశాడు. అక్కడ ఉన్న మెరైన్ పోలీసులు ఆ శవాన్ని పక్కకు ఎదురకు తిప్పారు. అమ్మయ్య, శ్రీవాణి కాదు అనుకున్నారు సోములు. కానీ ఎవరు ఆడకూతురు, పాపం వయసు లేదు, ఏమిటో అలా చనిపోయింది అనుకుని దిగులుగా మళ్ళీ అలాగే వేగంగా వెళ్ళి బైక్ మీద వేరొక చోటికి అడ్రస్ చెప్పి, పోనీ బాబు అని చెప్పాడు సోములు. శ్రీరాములు, శ్రీనివాస్ ఇద్దరు కూడా అక్కడ ఉన్న ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. నాగరాజుని అదే స్టేషన్లో పెట్టారు. స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి వివరాలు చెప్పారు. ఒకసారి నాగరాజును కలవాలి అని అడిగారు. కోటభూషణం గారి అబ్బాయిలు అని ఏఎస్ఐకి తెలుసు. శ్రీరాములు శ్రీనివాస్ వైపు చూసి భయపడిపోయాడు నాగరాజు. వాడి కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయినట్లున్నాయి. నాగరాజు, ఏమిటి ఇలా జరిగింది, నువ్వు జైలుకి ఎందుకు వచ్చావు అన్నాడు శ్రీరాములు. బాబు, చెబితే నమ్మరు కానీ అది మాత్రం ఆడది కాదు, చిచి, మిమ్మల్ని పెళ్లి చేసుకుని దుర్మార్గురాలు మీ ఇల్లు నాశనం చేయాలనుకుంది. అప్పుడు నేను వద్దు అని చెప్పినా వినలేదు. ఇప్పుడు మీరు చెప్పిన న్యాయం వల్ల దాన్ని నేను పెళ్లి చేసుకున్నాను, నా బతికే బండలయ్యింది అంటూ ఏడుస్తూ ఉన్నాడు నాగరాజు. ఒక ముఖ్యమైన విషయం ఉంది, చెల్లెలు కనిపించడం లేదు నాగరాజు. ముందు కూడా ఒకసారి త్రిపురలా చేసింది ఉంది కదా, అసలు ఏం జరిగిందో ఏమిటో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆ త్రిపుర ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఆమెకు సహాయం చేయడానికి ఎవరైనా అబ్బాయిల పరిచయం ఉందని తెలుసా నీకు, అసలు ఏమైనా తెలుసా అంటూ శ్రీనివాస్ అడిగాడు. ఆ మాట వినగానే ఒక్కసారిగా కంగారుగా బాధగా చూశాడు. శ్రీరాములు శ్రీనివాస్ వాళ్ళ కళ్ళు ఎర్రగా అయిపోయి ఉండడం గమనించి, అసలు దానికి తెలివి దాని ఆలోచనలు నాకేమీ తెలియవు బాబు. దొంగతనం నేను చేయకపోయినా నన్ను నా తల్లి శవానికి దహన సంస్కారాలు కూడా చేయనివ్వకుండా తరిమేసింది. అక్కడ నుంచి నా మీద పగపట్టింది ఎందుకో, పగబట్టి ఇంత నాటకం ఆడింది. ఆ నగలు డబ్బు ఏమీ తెలియదు నాకు, అసలు అన్నీ నా మీద పెట్టింది ఎందుకో ఏమిటో, ఎంత అర్థం చేసుకున్నా ఏమీ తెలీదు. అటు చూస్తే వాళ్ళ అమ్మ నాన్నలకు నేను విషం పెట్టానని చెప్పింది. ప్రమాణం పూర్తిగా భగవంతుడు సాక్షిగా నాకేం తెలియదు బాబు. ఏదో చిల్లర దొంగతనాలు, అది కూడా బలిసి ఉన్న వాళ్ళ దగ్గర, బాధ్యత లేని వాళ్ళ దగ్గర, వ్యసన పనుల దగ్గర దొంగతనం చేస్తూ మా అమ్మకు మందులు తీసుకెళ్తుండేవాడిని. పెద్ద పెద్ద దొంగతనాలు నేను ఎప్పుడూ చేయలేదు, కష్టపడుతూ ఉండేవాడిని. కానీ ఎక్కడైనా దొంగతనాలు జరిగితే నన్నే తీసుకుపోయి జైల్లో వేసేవాళ్ళు పోలీసులు. ఎవరు దొరక్కపోతే డబ్బిస్తామురా ఉండు అని చెప్పేవారు. చేసేది లేక అలా కూడా వెళ్ళేవాడిని అని తన బాధను చెప్పుకుంటున్న నాగరాజుకి, నాగరాజు, దయచేసి మీ చెల్లెల విషయంలో సహాయం కావాలి, చెప్పు, త్రిపురకు ఎవరు తెలుసు, అసలు ఏమిటి ఇదంతా, నీకు తెలిసి త్రిపుర ఎవరితోనైనా ఏదైనా మాట్లాడడం గుర్తించావా అన్నాడు శ్రీరాములు. మొత్తం మీ గ్రూప్లో ఎవరెవరు ఉంటారు, నీకెవరు తెలుసు బాగా అని ఆరాలు అడిగారు. చెబుతూ ఉన్నాడు నాగరాజు. గుర్తొచ్చింది బాబు, మొన్న ఒకరోజు రాత్రి ఫోన్ మాట్లాడుతూ ఉంది, ఎవరు అని అడిగాను కానీ చెప్పలేదు. తర్వాత బయటకు వెళ్ళినప్పుడు నువ్వు చెప్పినట్లు చేయి షరీఫ్ అన్నది.
ఆ మాట మాత్రం విన్నాను అన్నాడు నాగరాజు. ఎవరు షరీఫ్ అని, వాడు ఎవడు, ఎక్కడుంటాడు అని అడిగాడు శ్రీనివాస్. వాడు పెళ్ళైన వాడే, పెళ్ళాం బిడ్డలు పట్టకుండా ఇల్లు పట్టకుండా తిరుగుతాడు. అమ్మాయిల పిచ్చింది. అక్కడక్కడ పల్లెటూరులో అందమైన అమ్మాయిలు తీసుకెళ్ళి బయట సిటీలో కంపెనీలకు అమ్ముతాడని చెప్పుకుంటుంటారు. అంతేకాని నిజమైతే నాకు తెలియదన్నాడు నాగరాజు భయంగా. నాగరాజు నోటి వెంట ఆ మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతున్నాయి. చెల్లెల గురించి ఆలోచిస్తున్న అన్నలిద్దరికి. అప్పుడే సాయంత్రం 4 గంటలయ్యింది. ఉదయం 11 గంటలకు తప్పిపోయింది 5 గంటల వ్యవధి. ఈ 5 గంటల వ్యవధిలో ఎక్కడికి వెళ్ళి ఉంటారు, ఎంత దూరం వెళ్ళగలరు? అలా ఎస్టిమేషన్ వేస్తున్నాడు శ్రీనివాస్. పోలీస్ ఇన్స్పెక్టర్కి చెప్పి, వాడిదేమీ తప్పులేదు, ఈ త్రిపుర అనే అమ్మాయి ఎక్కడుందో ఏమిటో కనుక్కోండి, కారు నెంబర్ ఇది, వాడి మీద పెట్టిన కేసులన్నిటికీ కారణం ఆ అమ్మాయి, నేనే సాక్ష్యం అన్నారు శ్రీరాములు. నేను చెప్పట్లేదా బాబు, నేనేమీ చేయలేదు, అదే అన్నీ చేసింది, నేను చెప్తున్నాను, మీరు వినిపించుకోలేదు అన్నాడు నాగరాజు. ఆ కారు డ్రైవర్ని గుర్తుపట్టగలరా అన్నాడు పోలీస్ ఇన్స్పెక్టర్. నిజమే, ఆ అమ్మాయి చూసిందో లేదో అనుకున్నారు శ్రీనివాస్ శ్రీరాములు. నాగరాజు త్రిపుర ఫోన్ నెంబర్ తెలుసా అంటూ అడిగాడు. వాడు తన జేబులో ఉన్న సిగరెట్ అట్ట మీద రాసుకున్న నెంబర్లు ఇచ్చాడు. ఈ నెంబర్లు వాడుతూ ఉంటుంది, ఏ నెంబర్లో ఎప్పుడు మాట్లాడుతుందో తెలియదు అంటూ చెప్పాడు. నాగరాజు విషయానికి ఫైన్ డబ్బులు కట్టి ఏదైనా అతనిదే తప్పు ఉంటే మేము తీసుకొచ్చి అప్పచెబుతామని చెప్పి సంతకాలు పెట్టి తీసుకుని వెళ్ళారు. శ్రీరాముల వాళ్ళు త్రిపుర ఎక్కిన ట్యాక్సీ నెంబర్ గురించి వేరే వాళ్లకు ఫోన్ చేసి ఆ ట్యాక్సీ ఎటువైపు వెళ్తుందో వెంటనే కనుక్కొని చెప్పండి అంటూ పోలీసులు అప్పుడే ఫోన్ చేశారు. శ్రీనివాస్ శ్రీరాములు ఏ కాస్త ఇన్ఫర్మేషన్ దొరికినా కూడా మాకు చెప్పండి సార్ అని చెప్పి వెళ్ళారు. 5 గంటలు దాటిపోయిందిరా శ్రీనివాస్. అటు రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లు అన్నీ మన ఊరికి ఉన్న చుట్టుపక్కల దారులన్నీ కూడా వెళ్ళారు. మన వాళ్ళు ఎవరికి ఎంత చిక్కని దారిలో ఎటువైపు వెళ్ళి ఉంటారు, ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని అర్థం కాకుండా బాధపడి తల పట్టుకుంటున్నారు. కారు వేగంగా బయలుదేరింది. షరీఫ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు నాగరాజు. అక్కడ షరీఫ్ భార్య ఉంది. అసలు ఇంటికే రాడు బాబు, బిడ్డలున్నా కూడా పట్టించుకోడు, రూపాయి డబ్బులు ఇవ్వడు. మా అన్నయ్య మమ్మల్ని పోషిస్తున్నాడు, అసలు వాడితో నేను ఉండడం లేదు, ఉత్త దుర్మార్గుడు అంటూ బోరుమని ఏడ్చింది అతని భార్య. అతని ఫోటో ఒకటి తీసుకున్నారు. వేగంగా అక్కడి నుంచి బయలుదేరారు. ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఇంతలో శ్రీనివాస్ చెప్పడంతో వాళ్ళ కార్ డ్రైవర్ వచ్చాడు, ట్యాక్సీ పంపించేశాడు. శ్రీనివాస్ వేరే పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది. మీరు ఇచ్చిన కార్ నెంబర్ బట్టి అది మారుమూల ప్రాంతం, దనికొండ ప్రాంతం రైల్వే స్టేషన్ దగ్గర ఆ కార్ ఆగినట్లుగా సమాచారం వచ్చింది సార్. అక్కడ పోలీసుల్ని వెంటనే పట్టుకోమని చెప్పాము అని మెసేజ్ ఇవ్వడంతో కారు ఒకవేళ దొరికిన, అయ్యో మన చెల్లెల పరిస్థితి ఏమిటో బాధగా తల పట్టుకున్నాడు శ్రీనివాస్. అదే చిన్న పిల్లరా, అన్యం పుణ్యం తెలీదు, దుర్మార్గుల చేతిలో పడి భగవంతుడా ఊహ కూడా భరించలేకుండా ఉన్నాను అని బాధపడుతున్నాడు శ్రీరాములు. దేవతల లాంటి మీకు అన్యాయం జరగదు అమ్మాయి గారు, తప్పకుండా దొరుకుతారు బాబు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు నాగరాజు. నరసింహ ఫోన్ చేసి తెల్లవారికి ఇంటికి తీసుకెళ్లమన్నారు. బావగారు పెద్దయ్య వాళ్ళను అని చెప్పడంతో వాళ్ళని ఇంటికి చేర్చే విధానం అన్నీ కూడా పక్కన శ్రీనివాస్ ఫ్రెండ్తో చెప్పి నరసింహతో మాట్లాడాడు శ్రీనివాస్. చెల్లెలు కనపడడం లేదు నరసింహ, నువ్వు కూడా తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకో అని బాధగా చెబుతుంటే కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు నరసింహ. తప్పకుండా బావా, నేను ఇక్కడ ఉండి కూడా అని తెలిసిన వారికి చెబుతున్నాను, వారు కూడా ప్రయత్నిస్తున్నారు. అటువైపుగా అసలు ఏ కారు కానీ జీపు కానీ మరొకటి కానీ రాలేదని చెప్పాడు నరసింహ. నాగరాజు ఏమీ తెలియనట్లుగా షరీఫ్కి ఫోన్ చేశాడు. వేరే ఫోన్ నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అలాగే అన్ని నెంబర్లకు చేశాడు. త్రిపురకు అది కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వెంటనే నాగరాజు ఒకటి గుర్తొచ్చింది. షరీఫ్ ఫ్రెండ్ కాజా, వాడికి ఫోన్ చేశాడు నాగరాజు. కాజా ఫోన్ లిఫ్ట్ చేశాడు. అరే జైలు నుండి వచ్చేసావా అంటూ అడిగాడు. ఆయన డబ్బు బంగారం అన్నీ కాజేసావా నువ్వు, ఒక్కడివే తూతూ మంత్రం కాడివి అని వేకిలిగా నవ్వుతున్నాడు. అవి తన దగ్గర ఉన్నట్లు జైలు నుంచి పారిపోయినట్లుగా చెప్పాడు నాగరాజు. అవునా, ఎక్కడున్నావురా అంటూ ఆసక్తిగా అడిగాడు కాజా. నువ్వు చెప్పు, ఎక్కడున్నావు, కలుస్తాను వచ్చి, ఈ డబ్బు నగలు అన్నీ నా దగ్గరుంటే భయం పుడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదురా అని భయపడుతున్నట్లు చెప్పాడు నాగరాజు. ఏం తెలుసు చిల్లర దొంగతనాలు చేసే ఎదవ, అటువంటి బరువైన దొంగతనాలు నీకు ఎలా కుదురుతాయిరా, అందుకే భయపడే సస్తున్నావు అంటూ తన ఉన్న అడ్రస్ చెప్పాడు కాజా. నవ్వు ఆపుకుంటూ ఫోన్ పెట్టేశాక మంచి తెలివైన పని చేశావు నాగరాజు. ఇప్పుడు ఎక్కడున్నాడు అని శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు దగ్గరలోనే ఉన్నాడు బాబు. ఎందుకంటే ఇలా షరీఫ్తో అమ్మాయిల విషయంలో వాడు ఇదివరకు తిరిగేవాడు, వాడు ఇప్పుడు వెళ్ళడం లేదు అని తెలిసింది. కానీ ఎక్కడికి వెళ్ళేది ఏమిటి, కొన్ని తెలుస్తాయి కదా, అందుకే వాడికి ఫోన్ చేశానన్నాడు నాగరాజు. శ్రీనివాస్ కారు వేగంగా పోనిస్తున్నాడు. కృతజ్ఞతగా చూశారు శ్రీనివాస్ శ్రీరాములు. దొరికితే బాగుండు బాబు, దేవుడి గుడి లాంటి మీ ఇంట్లో ఇటువంటి పాపిస్థితి రావడం నుంచి ఏదో ఒకటి జరగడం అయ్యింది. నా జీవితం అంటే ఏదో పిచ్చ పక్కీర్ లాంటి వాడిని, ఎటు పోతే ఏమైంది అనుకుంటూ బాధపడుతున్నాడు నాగరాజు. కాసేపటికి డొక్కాలో నొప్పి వస్తుందన్నాడు నాగరాజు. ఏమైందన్నాడు శ్రీనివాస్. ఆకలేస్తుంది బాబు, మధ్యాహ్నం అన్నంలో పురుగులున్నాయి, నిన్న అమ్మ పోయిన దిగులతో తినలేకపోయాను, ఆకలికి నొప్పి
తెలుస్తుందన్నాడు నాగరాజు. కారాపి అక్కడ ఉన్న బట్టి కొట్లో బ్రెడ్, చిన్న నిమ్మకాయ పచ్చడి ప్యాకెట్లు కొనుక్కొనిచ్చాడు. మంచినీళ్ళు సీసాతో సహా శ్రీనివాస్ గబగబా తిన్నాడు. నిమ్మకాయ పచ్చడి నంచుకొని మంచినీళ్ళు తాగేశాడు. ఇక ఇప్పుడు బాధ లేదు బాబు. ఆ కాజాగాడిని నేను కూడా 2 దెబ్బలు తంతాను. వాడితో ఎలాగైనా నిజం చెప్పించుకోవాలి మనం వెంటనే. అమ్మాయి గారిని కాపాడుకోవాలి అంటున్న నాగరాజు వైపు చూసి అసలేమి తెలియకపోయినా వాడికి మన కుటుంబం మీద ఎంత ప్రేమ ఉంది అని అనుకున్నారు. మనసులో 2 అన్నదమ్ములు. కాజా ఉన్న ప్రాంతానికి వెళ్ళారు. శ్రీనివాస్ కారులోనే ఉన్న వేరే బ్యాగు లాంటిది ఇచ్చి అది తగిలించుకోమని నాగరాజును పంపించారు. వాళ్ళు దూరంగా కారు ఆపేసి నాగరాజు వాళ్ళ దగ్గరలో చెట్ల చాటున ఉన్నారు. నాగరాజు కాజా దగ్గరికి వెళ్ళాడు. ఒరేయ్, ఆ బ్యాగులో ఉన్నాయా డబ్బులు, నగలు అన్నాడు ఆశగా కాజా. అది సరే కానీ అసలు షరీఫ్ ఎక్కడికి వెళ్ళాడురా? వాడికి కాస్త పోలీసులు తెలుసు కదా అని ఫోన్ చేశాను నన్ను విడిపిస్తాడని. పొరపాటున కూడా ఏమీ ఎత్తలేదు ఫోన్ అన్నాడు ఏమీ తెలియనట్లుగా నాగరాజు. వాడేదో మంచి పనిలో పడ్డాడ్రా, నాకేమీ విషయం అయితే చెప్పలేదు. ఈ మధ్య నేను వాడితో కలవడం లేదు. అమ్మాయిల్ని 1-2 సార్లు తీసుకెళ్ళాం కదా, అప్పుడు మా అమ్మ నా తప్పు లేకపోయినా వాడి వెంట వెళ్ళానని నాకు కాల్చి వాతలు పెట్టింది. ఈసారి కానీ అటువంటి పని చేస్తే నేనే చంపేస్తాను, లేకపోతే పోలీసులకు అప్పచెబుతాను అని భయం ఇచ్చిందిరా. అందుకే ఆ పని మానేశాను. ఏదో ఎవరికి ఇబ్బంది లేని చిల్లర దొంగతనాలు చేసుకుంటున్నా. నేను కూడా పని ఉంటే అది లేదు అన్నాడు కాజా. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. వాడు ఎక్కడికి వెళ్ళుంటాడు? ఫోన్ చేస్తుంటే తీయడం లేదన్నాడు నాగరాజు. నువ్వు చేస్తే తీయడం లేదురా, ఎందుకంటే మీ ఆవిడ వాడికి ఫోన్లు చేస్తుంది ఈ మధ్యన బాగా. చెప్తే సిగ్గు, అయినా కానీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని వాడివి పెళ్ళెందుకు చేసుకున్నావన్నాడు కాజా. ఆడదానికి ఆ వద్దులు ఉంటే చీల్చి చెంటాడాలి. కొంపదీసి వాడితో నీ పెళ్ళాం వెళ్ళిపోయిందా ఏమిట్రా? జైలు నుండి తప్పించుకొని ఈ డబ్బు నగలు తెచ్చావు, పెద్ద శిక్ష పడుతుందిరా. నా మాట విని వెళ్ళి పోలీసులకు లొంగిపోరా అన్నాడు కాజా. విడిగా అయితే పెళ్ళాన్ని అంటే కోపం వచ్చేది నాగరాజుకి, కానీ ఇప్పుడు ఏ కోపం రాలేదు. ఎంతకైనా తెగిస్తుందనుకుని ఏమో నాకేం తెలుసు నా రాత అన్నాడు నాగరాజు. ఏమో నువ్వు చేసి చూడు పోని అన్నాడు నాగరాజు. కాజా ఫోన్ చేశాడు. షరీఫ్ ఫోన్ తీయలేదు. వేరే నెంబర్కి ఫోన్ చేశాడు. వేరే ఒకడు లిఫ్ట్ చేశాడు. ఒరే బుద్ధి లేనివాడా, ఫోన్ ఎవరు చేసినా తీయొద్దని చెప్పాను కదా, ఎవరికి ఎందుకు తీసావు నువ్వు అంటూ షరీఫ్ మాటలు వినపడుతున్నాయి. వెంటనే ఫోన్ కట్ అయిపోయింది. ఏదో చేస్తున్నారా వీళ్ళు, షరీఫ్ మాటల్లో కంగారు వింటే తెలుస్తుంది మొత్తానికి, అందుకే ఫోన్ ఎత్తడం లేదన్నాడు కాజా. తర్వాత ఏం జరిగింది, షరీఫ్ శ్రీవాణ్ణి ఎక్కడికి తీసుకెళ్లాడనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.